దివ్య సంజీవిని ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు ధరణి ప్రకాశరావు. ఈ ఎపిసోడ్లో మనం రక్తపోటు ముద్ర కోసం తెలుసుకుందాం. రక్తపోటు ముద్రలు ముందు ఒక రకంగా తెలుసుకున్నాం, ఇది ఇంకో రకంగా ముద్రలు తెలుసుకుందాం. రెండు రకాల ముద్రలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలుసుకుంది అది ప్లస్ ఇది రెండు తెలుసుకున్నాం. మొదట్లో రక్తపోటు ముద్రకి ఏం చేసాం మనం? రెండు చేతుల వేళ్ళు ఏ ముద్ర వేయాలన్నా రెండు చేతులు వాడాలి, తప్పదు. చేతులు కడుక్కుంటే ఇంకా మంచి ఫలితాలు వేరంగా దొరుకుతాయి. ఒక వారం రోజులు ముందుగా తెలుస్తుంది. మీరు సాధనలో ఉంటుంది. మీరు సాధన మనసు పెట్టి కళ్ళు మూసుకొని దీర్ఘశ్వాస కొంతసేపు చేసిన తర్వాత, లేకపోతే ప్రాణాయామం చేసిన తర్వాత ముద్ర వేసి చూడండి, మంచి ఫలితాలు దొరుకుతాయి. ఒకవేళ మీ సమస్య తగ్గకపోతే మీరు నర్వస్ అవ్వక్కర్లేదు, భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఆటోమేటిక్గా తగ్గుతుంది. మీకు ఓపిక ఉండాలి. కొంతమందికి సమయం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే లోపల ఉండే ఆ సమస్య, ఆ రోగం కానీ అది చాలా పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఈ ముద్ర దాన్ని సరిచేయడానికి ఫైట్ చేస్తుంది లోపల. అంటే ఆ రక్తంలోకి వేళ్ల కొనల్లో ఉండే రక్తాన్ని ఇక్కడ ఏ విధంగా మన ముద్రల రూపంలో పెట్టినప్పుడు ఏమవుతుంది? కదలకుండా కొద్దిసేపు ఉంటే అక్కడ దాన్ని కొట్టి 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 నెమ్మదిగా చేస్తుంది. మీరు కంగారు పడి 4 రోజుల్లోనే కాలేదు, సరే 15 రోజులు చేశాను కాలేదు, నెల రోజులు చేశాను కాలేదు అనొద్దు. ట్రై చేసి చూడండి సాధనలో. దీనివలన ఎవరికి సమస్య ప్రపంచంలో రాదు. ఆ విధంగా వచ్చిందంటే చాలా తప్పు విషయం. అది వేరే సమస్య. అంటే ఆహార నియమాలు పాటించకపోయినా మీ జీవన విధానాలు తప్పు ఉంటే వస్తున్నాయని చేతులు ఇలా పెట్టుకొని బ్యాగులు పట్టుకొని డబ్బులు పట్టుకుంటే నాకు ఇలా ఇది చేశాను, నాకు ఏదో అయిపోయింది అంటే అది అసంభవం. అది నమ్మే విషయం కాదు. అటువంటి విషయాలు తీసుకురాకండి. ఎవరికి సమస్య రానివే ముద్రలు అన్నది. చాలా లోతు, చాలా సున్నితం. ఇంతకన్నా సున్నితం ప్రపంచంలో లేదు. వేళ్ళు ఇలా పెట్టే అంత సున్నితం ఏముంది చెప్పండి? దీనికి కూడా వేళ్ళు వాచిపోయాయి. నాకు ఈ రోగం వచ్చేసింది, కడుపులో మండిపోతుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఈ వేలు కలిపితే ఏదో అయిపోతుంది, ఈ వేలు కలిపితే ఏదో అయిపోతుంది అంటే అది చాలా తప్పు విషయం. అది ఎవరికి జరగదు. జరిగింది అంటే అది రాంగ్. వాళ్ళు చెప్పే విషయమే తప్పు. అందుకు నాకు ఈ విధంగా ప్రాబ్లం వచ్చింది సార్, ఈ ముద్ర వేస్తే అన్నవాళ్ళు వేయకండి. వేయపోయినా పర్లేదు. కానీ ఇది వేసినా వేయపోయినా ఏమీ చేయదు. బాగు చేస్తుంది, లేకపోతే వదిలేస్తుంది. కానీ రోగాన్ని పైకి తేవడం అన్న సమస్య లేదు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఆ సమస్య పైకి రాదు. చాలామంది అడుగుతుంటారు, నాకు సార్ వేళ్ళు ఇలా పెట్టాను, నేను ధ్యాన ముద్రలో పెడితే నాకు తల తిరిగిపోతుంది, కడుపులో తిరిగిపోతుంది. వేళ్ళు ఇలా పెడితే కడుపులో పుట్టిన పిల్లలు వేళ్ళు ఇలా పెడతారు, రకరకాలుగా పెడతారు. వాళ్ళు పెరుగుతారు కానీ వాళ్ళు ఎవరైనా డౌన్ అయిపోతారా? ఎవరు కారు ప్రపంచంలో ఇంత మట్టుగా అటువంటిది వినలేదు. మరి మీరు ఎవరైనా ఫోన్లు చేసే విధంగా చెప్పకండి. అది తప్ప విషయం. ఎవరికి సమస్య రాదు. మరొక విషయం, ఇప్పుడు నేర్చుకుంటున్నది రక్తపోటు ముద్ర. హై బీపీకి ముందు ఎపిసోడ్లో కూడా దివ్య సంజీవినిలోనే మనం నేర్చుకున్నాం రక్తపోటు ముద్ర. అది ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇది ఎలా వేయాలి చూద్దాం. రెండు ఏ విధంగా వేయాలి చూద్దాం. చూడండి, రెండు చేతులని మధ్య వేళ్ళు మూసి అరచేతి లోపల టచ్ చేసి కొద్దిగా ఇలా నొక్కి పెట్టి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి. బొటన చూపుడు చిటికెన, బొటన వేలు చూపుడు వేలు చిటికెన వేలు తిన్నగా ఉంటాయి. అరచేతులు పైకి ఉంటాయి, మోకాళ్ళ మీద ఉంటాయి. సరిగ్గా చేతులు హాయిగా ఫ్రీగా వదిలేయాలి. శరీరం అంతా హాయిగా ఉంచాలి, సున్నితంగా ఉంచాలి. గట్టిగా నొక్కి పెట్టి ఉంచకూడదు. ఏ ముద్ర కూడా అతి బలంగా చేయొద్దు. యోగా అన్నది హాయిగా చేసేదే యోగం. కొద్దిగా పెయిన్ వస్తే పర్లేదు, కానీ భరించలేని బాధలు ఉన్నవన్నీ ఏవి చేయకూడదు యోగాలో. అది ఆనందం కోసం చేస్తున్నాం, ఆరోగ్యం కోసం చేస్తున్నాం. ఇవన్నీ ఆరోగ్యాన్ని బాగు చేసేదే కానీ పాడు చేయదు. ఒకరికి బాగు చేస్తుంది కానీ ఒకరికి హామ్ చేసే ముద్రలు కావు ఇవి. ఇది రక్తపోటు ముద్ర మనకు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం దివ్య సంజీవినిలో. ఇదే దివ్య సంజీవినిలో మరొక రక్తపోటు ముద్ర తెలుసుకుందాం. చూపుడు వేలు కుడి చేతిది పైకి ఉంచినా ఎడమ చేతి పైకి ఉంచినా ఒకటే వేలు పైకి ఉంచాలి. వేళ్ళలో వేలు టచ్ చేసి ఉంచాలి. ఈ విధంగా పెట్టి చూపుడు వేలు పైకి ఉంచితే ఈ విధంగా వస్తుంది చూడండి. లేకపోతే వేళ్ళని ఇలా పెట్టి వెనక్కి ఉంచి ఒక చేతి వేళ్ళని రెండు చేతి వేళ్ళలో ఇలా క్రాస్ చేయడము, లేకపోతే ఇటు క్రాస్ చేసి కిందకి ఇలా దూర్చాలి. కింద కొద్దిగా దూర్చి మిగిలిన వేళ్ళు ఇలా పెట్టి పట్టుకొని చూపుడు వేలు తెరిచి ఉంచాలి. తెరిచి బొటన వేళ్ళు క్రాస్గా ఉన్నాయి చూడండి. చూపుడు వేలు ముందుకు మూయకుండా తెరిచి మెల్లిగా తీస్తాను చూడండి. ఈ విధంగా ఉండాలి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఎంత రక్తపోటును ఎంతసేపు ఉండాలి? 15 నిమిషాలు చాలు. ఈ విధంగా పెట్టుకొని ఉండాలి. మొదట్లో ఉండలేకపోతే 2 నిమిషాలే ఉండండి, లేకపోతే 1 నిమిషం ఉండండి. 1 వీక్ వారం తర్వాత 2 నిమిషాలు,
మళ్ళీ వారం తర్వాత 3-4 నిమిషాలు ఆ విధంగా చేయాలి. మనకు ఓపిక ఉండాలి. ఏ ముద్ర వేయాలన్నా ఓపిక ఉండాలి, సంకల్పం ఉండాలి. తగ్గుతుందన్న ఫీలింగ్లో తగ్గదని వేసుకుంటే అలా మైండ్లో పెట్టుకుంటే ఎవరికి తగ్గదు. శరీరానికి మనసుకి అభినవ సంబంధం ఉంది. శరీరానికి గట్టిగా దెబ్బ తగిలితే మనసు వెలువెల్లాడుతుంది. అదే మనసుకు దెబ్బ తగిలితే శరీరం సన్నగా చెక్కిపోతుంది, బాధపడి లోపల చెక్కిపోతుంది. అదేవిధంగా ఈ ముద్ర వేసినప్పుడు మనసు వాటి మీద ఉంచితే మీకు ఏమవుతుంది? శరీరాన్ని మనసుని హాయిగా బ్యాలెన్సంగా ఉంచుతుంది, ఆనందంగా ఉంచగలుగుతుంది. ముద్రలు అంటే ముద్దంటే ముదము, సంతోషము. ధ్రువ్ అంటే గ్రహించడం. సంతోషాన్ని గ్రహించేదే ముద్ర. అంటే ఇక్కడ ఏంటి, మన సమస్య రోగం, మన సమస్య తగ్గిపోతే హ్యాపీగా ఉంటాం. అదే ఇక్కడ కావాల్సింది, అదే మనకి దక్కుతుంది. అందుకే ముద్రలు వేస్తున్నాం మన సమస్యలు తగ్గడానికి. అయితే రోగం అన్నది చాలా పవర్ఫుల్గా ఉండి మందులతో కూడా తగ్గని వాళ్ళు ఉంటే సాధన చేసి చూడాలని. పుస్తకాలు తెప్పించుకున్న వాళ్ళు చదవండి 1-2 సార్లు. అక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్ అడగడానికి అవసరం లేదు. పుస్తకాల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉంది. జాగ్రత్తగా చూస్తే అన్నీ దొరుకుతాయి. ఒట్టగానే వేల మంది ఫోన్లు చేసి విసుకెత్తిస్తే దానికి ఆన్సర్లు ఇవ్వలేకపోతాం. మీరు జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. పుస్తకాల్లో ప్రతిదీ ఉంది, దొరుకుతాయి. ఈ దివ్య సంజీవిని ప్రేక్షకులకి నమస్కారం. ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే సాధన చేసి చూస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.